ఎగ్జామ్లో నెక్స్ట్ టాపిక్ కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. అభివృద్ధి కార్యక్రమాలైనా సంక్షేమ ఫలాలైనా ఓ ప్రాంత రాత మారాలి అంటే ఆ జిల్లా కలెక్టర్ పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. పాలనలో పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలతో సత్సంబంధాలు లాంటి అంశాలే ఆ కలెక్టర్ ఎంత సమర్థవంతమైన పాలన అందిస్తున్నారు అనేది డిసైడ్ చేస్తాయి. మరి కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ పనితీరు ఎలా ఉంది? తన మార్కు కనిపించేలా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ఐఏఎస్ చెరుకూరి శ్రీధర్ 2024 సెప్టెంబర్లో కడప జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు చిత్తూరు సబ్ జాయింట్ కలెక్టర్గా, గుంటూరు జాయింట్ కలెక్టర్గాను పనిచేశారు. అమరావతిలో సిఆర్డీఏలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్గాను పనిచేశారు. కలెక్టర్ శ్రీధర్ కడప జిల్లాలో తిష్టవేసిన సమస్యలు, ఆగిన అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. శ్రీధర్ కడప కలెక్టర్గా రాగానే జిల్లాలో భూ సమస్యలపై దృష్టి సారించారు. భూ రీసర్వే వల్ల చాలా వరకు భూ రికార్డులు తారుమారయ్యాయని ఫిర్యాదులు రావడంతో వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు బ్యాంక్ లోన్ రెన్యువల్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మాన్యువల్ అడంగల్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేస్తూ వైద్య సేవలు మెరుగుపడేలా చర్యలు తీసుకున్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారు. గండికోటలో టూరిజం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం వేగంగా సాగేలా దృష్టి సారించారు. ఇక ప్రొద్దుటూరులో బంగారం పనిచేసే కార్మికుల కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధి కోసం హార్టికల్చర్ కాన్క్లేవ్ నిర్వహించారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసిన తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులిచ్చి అధికారులకు హెచ్చరికలు పంపారు కలెక్టర్. జిల్లాలో భూ కబ్జాలపై దృష్టి సారించి సజ్జల ఎస్టేట్లో 55 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇక కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటో చూద్దాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు సెంట్రల్ కిచెన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒకే చోట వంటలు వండించి మిగిలిన పాఠశాలలకు సప్లై చేసే విధంగా రాష్ట్రంలోనే తొలిసారి కడప జిల్లాలో శ్రీకారం చుట్టారు. మరి ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్ పనితీరుపై భిన్న స్పందన కనిపిస్తోంది. గ్రీవెన్స్లో ఫిర్యాదులు పరిష్కారం కావడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కలెక్టర్ గ్రీవెన్స్కు రాకపోవడం వల్లే జరుగుతోందన్న చర్చ జరుగుతోంది. దాంతో కింది స్థాయి అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. మరి ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? కలెక్టర్ శ్రీధర్ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తారనే పేరుంది. రెవెన్యూ శాఖ ఫైళ్లపై ప్రత్యేకంగా పరిశీలిస్తారని అంటున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలకి సంబంధించి అధికారుల పనితీరు దగ్గరుండి పర్యవేక్షిస్తారని పేరుంది. కలెక్టర్ హోదాలో ఎమ్మెల్యేలతో ముక్కుసూటిగా ఉంటారన్న పేరుంది. పరిపాలనలో రాజకీయ ఒత్తిళ్లను అస్సలు లెక్క చేయరన్న పేరుంది. ఇక అధికారుల బదిలీలు, ప్రమోషన్లలోనూ సిఫార్సులను పక్కన పెడతారన్న చర్చ కూడా సాగుతోంది. ఓవరాల్గా కలెక్టర్ రేటింగ్ చూస్తే కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 2/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.